Students, today's session we are going to calculate molarity problems. Molarity problems. Continuation. This one is problem 3. Calculate the molarity of a mixed solution. Calculate the molarity of a mixed solution by adding 150 ml of 0.1 molar HCl to 200 ml of 0.1 molar HCl solution. Here adding two acids. So first acid, second acid. First acid volume they given and molarity given. Second acid both are same acids. Second V2 they given. Second molarity they given. So mixture of solutions. రెండు యాసిడ్స్ని యాడ్ చేసినప్పుడు మిక్స్డ్ సొల్యూషన్స్కి మొలారిటీలో ఫార్ములా ఏంటి స్టూడెంట్స్? విచ్ ఫార్ములా వీ హ్యావ్ టు యూస్? M ఈజ్ ఈక్వల్ M1. ఏ ఫార్ములా మనం వాడతాం? M1V1 ప్లస్ M2V2 బై M1V1 ప్లస్ V2. V1 ప్లస్ V2. మొలారిటీ ఈజ్ ఈక్వల్ M1V1 ప్లస్ M2V2 బై V1 ప్లస్ V2. V1 ప్లస్ V2. సో చూడండి ఇక్కడ. సో మొలారిటీ ఎంత ఇచ్చాడు? M1 ఎంత ఇచ్చాడు? సో రెండు యాసిడ్స్ని యాడ్ చేస్తున్నాడు. 150 ml V1 ఇచ్చాడు. V1 150. మొలారిటీ M1 0.1. అలానే సెకండ్ V2 ఎంత ఇచ్చాడు? 200. సెకండ్ యాసిడ్ మొలారిటీ M2 0.2. సో సబ్స్టిట్యూట్ చేస్తున్నా. M1 0.1 ఇంటూ V1 150 ప్లస్ M2 0.2 ఇంటూ V2 200 బై V1 ప్లస్ V2. V1 ప్లస్ V2 150 ప్లస్ 200. 150 ప్లస్ 200. సింప్లిఫికేషన్ చేద్దాం. చూడండి ఇక్కడ 0.1ని 1/10గా రాసుకుంటున్నా. ఇక్కడ చేయనా సింప్లిఫికేషన్. మొలారిటీ ఈజ్ ఈక్వల్. సో 0.1 అంటే 1/10 ఇంటూ 150 ప్లస్ 2/10 ఇంటూ 200 బై 350. సో 0 క్యాన్సిల్. 0 క్యాన్సిల్ ఇక్కడ. అలానే ఈ 0 క్యాన్సిల్. మొలారిటీ ఈజ్ ఈక్వల్ 15 ప్లస్ 40 బై 350. 15 ప్లస్ 40 బై 350 ఎంత వస్తుంది స్టూడెంట్స్? ఇక్కడ 55 బై 350. 55 బై 350. 55 బై 350. సో డివిజన్ చేయండి. 350ని 55తో డివిజన్ చేయండి. సో డైరెక్ట్గా ఆన్సర్ వేసేస్తున్నా. 0.157. 350 డివైడెడ్ 55. సో పోదు కాబట్టి 0 పెట్టుకున్నా. 0.350 0 5లో 3 పోతే 2. సో 0 పెట్టుకున్నా. 355. సో ఎంత స్టూడెంట్స్? 355 5 0 0 5 5 25 5 3 15 16 17 1750. 0 10లో 5 పోతే 5 9లో 2 పోతే 9లో 7 పోతే 2 2500. అగైన్ 7 0 357 7 0 0 7 5 35 7 3 21 24 7 0 2450. 2450. సబ్ట్రాక్షన్ ఏమో అవసరం. వాట్ ఈస్ అవర్ ఆన్సర్ స్టూడెంట్స్? 0.157. సో ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసా. ఎక్కడైనా డైరెక్ట్ చేసుకోవచ్చు. V1 ఇచ్చాడు. V1 M1 V2 M2 సబ్స్టిట్యూట్ చేశాను. సింప్లిఫికేషన్ చేశాను. దీని కంటిన్యూషన్ ఇక్కడ చేశాను.
ఇక్కడ చేశారు, కంటిన్యూషన్ ఇక్కడ చేసి ఆన్సర్ వేశారు. సో అవర్ ఆన్సర్ ఈజ్ మొలారిటీ 0.157. నెక్స్ట్ ప్రాబ్లం ఐఎమ్ గోయింగ్ టు ఎక్స్ప్లెయిన్. నెక్స్ట్ ప్రాబ్లం నోట్ చేసుకోండి. నెక్స్ట్ ప్రాబ్లం calculate the volume of 0.1 molar potassium permanganate KMnO4 required to react with 100 ml of 0.1 molar oxalic acid solution in the presence of sulfuric acid. ఇది వాల్యూమెట్రిక్ అనాలిసిస్లో మనం ప్రాక్టికల్స్లో చేస్తాం స్టూడెంట్స్. సో ఆక్సాలిక్ యాసిడ్ KMnO4 టైట్రేషను. సో ఇక్కడ మనకి పొటాషియం పర్మాంగనేట్ని బీరెట్లో తీసుకుంటాం, ఆక్సాలిక్ యాసిడ్ని పిపెట్లో తీసుకొని సో టైట్రేషన్ చేస్తాం అనమాట. టైట్రేషన్ చేసినప్పుడు సో మనకి ఇన్వాల్వ్ అయ్యే రియాక్షన్ ఏంటంటే KMnO4 reacts with oxalic acid H2C2O4 formula plus in the presence of sulfuric acid 10 ml sulfuric acid కూడా యాడ్ చేస్తాం. బేస్ యాడ్ చేసిన తర్వాత వాల్యూమెట్రిక్ ఫ్లాస్క్లో 10 ml యాడ్ చేసి సల్ఫ్యూరిక్ యాసిడ్ యాడ్ చేసి హీటింగ్ చేస్తాం అనమాట. హీట్ చేసినప్పుడు సో మనకి ప్రోడక్ట్స్ ఫామ్ అవుతాయి. సో పొటాషియం సల్ఫేట్ K2SO4 ప్లస్ MnSO4, పొటాషియం సల్ఫేట్, మ్యాంగనీస్ సల్ఫేట్, CO2 ప్లస్ H2O, CO2 ప్లస్ H2O. సో పొటాషియం పర్మాంగనేట్ రియాక్ట్స్ విత్ ఆక్సాలిక్ యాసిడ్. ఎప్పుడు పొటాషియం పర్మాంగనేట్ అనేది 2 moles ఉంటుంది స్టూడెంట్స్. సో అలానే సో ఆక్సాలిక్ యాసిడ్ 5 moles ఉంటుంది. సో ఇక్కడ మీరు ఎలా గుర్తుపెట్టుకుంటారంటే ఆక్సాలిక్ యాసిడ్ 5 ఉంటుంది కాబట్టి ఆక్సాలిక్ యాసిడ్ 5 moles ఉంటుంది కాబట్టి పొటాషియం పర్మాంగనేట్ 2 moles, ఇది 3 moles గుర్తుపెట్టుకోండి. 2 + 3 5 అనమాట, 5 వచ్చేటట్టు. ఇక్కడ చూడండి. సో రియాక్షన్ బ్యాలెన్స్ చేయండి. మ్యాంగనీస్ 2 ఉన్నాయి, 2 మ్యాంగనీస్ 2 పెట్టుకోండి. ఇక్కడ 2 మ్యాంగనీస్. సో అలానే సో సల్ఫర్లు చూడండి, సల్ఫర్స్ 3 ఉన్నాయి. కార్బన్స్ 5 2 10 ఉన్నాయి. 10 CO2 10 పెడుతున్నాయి ఇక్కడ, 10 CO2. సల్ఫర్స్ చూడండి 3 అనమాట. ఇక్కడ ఒకటి, ఇక్కడ 2 సల్ఫర్స్, 2 మ్యాంగనీస్లు. హైడ్రోజన్స్ చూసుకోండి, హైడ్రోజన్స్. సో 5 2 10, 3 2 6, 10 6 16, 8 H2. ఇది స్టూడెంట్స్ బ్యాలెన్స్డ్ ఈక్వేషన్. 2 KMnO4 plus 5 H2C2O4 plus 3 H2SO4 gives rise to form K2SO4 plus 2 MnSO4, potassium sulfate, manganese sulfate, 10 CO2 plus 8 H2O. సో ఇక్కడ మనం క్యాలిక్యులేట్ ద వాల్యూమ్ని మనం క్యాలిక్యులేట్ చేయాలి. దేని యొక్క వాల్యూమ్ క్యాలిక్యులేట్ చేయాలి? ఇక్కడ KMnO4 వాల్యూమ్ క్యాలిక్యులేట్ చేయాలి స్టూడెంట్స్. సో దేంతో రియాక్ట్ అయినప్పుడు 100 ml 0.1 molar ఆక్సాలిక్ యాసిడ్తో రియాక్ట్ అయినప్పుడు సో ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ సల్ఫ్యూరిక్ యాసిడ్తో అన్నాడు. సో వాల్యూమ్ కనుక్కోవాలి. నేను ఇక్కడ సో కండిషన్స్ రాస్తున్నా. ఇక్కడ KMnO4 ఒక సైడు, పొటాషియం పర్మాంగనేట్, అలానే ఆక్సాలిక్ యాసిడ్ H2C2O4.2H2. ఆక్సాలిక్ యాసిడ్ ఫార్ములా స్టూడెంట్స్, ఆక్సాలిక్ యాసిడ్ అంటాం, ఆక్సాలిక్ యాసిడ్. సో మొత్తం సో ఇక్కడ మనం మొలారిటీ M1 V1 N1. M1 అంటే మొలారిటీ అని మీనింగ్, మొలారిటీ. V1 అంటే వాల్యూమ్, N1 అంటే నెంబర్ ఆఫ్ మోల్స్. చూడండి నెంబర్ ఆఫ్ మోల్స్. అలానే ఆక్సాలిక్ యాసిడ్కి మొలారిటీ M2 గాను వాల్యూమ్ V2 N2గా తీసుకుంటాం. సో ఈ రెండింటికి సపరేట్ చేస్తున్నా. మొలారిటీ ఆఫ్ KMnO4 హౌ మచ్ ద గివెన్ స్టూడెంట్ 0.1. సో వాల్యూమ్
ఎంత ఇచ్చాడు, వాల్యూమ్ ఎంత ఇచ్చాడు 100. ఇది 0.1 మొలారిటీ. ఇక్కడ రెండింటిలో మొలారిటీ సేమ్ 0.1. సో దాని యొక్క వాల్యూమ్ ఎంత, వాల్యూమ్ కనుక్కోవాలి. సో దీని యొక్క వాల్యూమ్ కనుక్కోవాలి, KMnO4 వాల్యూమ్ కనుక్కోవాలి, మొలారిటీ ఇచ్చాడు. అలానే నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ KMnO4 ఎంత, 2 మోల్స్. 2 మోల్స్ ఎప్పుడు KMnO4 స్టాండర్డ్ 2 మోల్స్ ఉంటుంది. అలానే M2 దీని యొక్క మొలారిటీ రియాక్ట్స్ విత్ 100 ml 0.1. రెండింటిలో మొలారిటీ సేమే. వాల్యూమ్ 100 ఇచ్చాడు, 100 V2 ఇచ్చాడు. N2 నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ ఆక్సాలిక్ యాసిడ్ 5 మోల్స్. 5 మోల్స్. ఏ ఫార్ములా మనం యూజ్ చేస్తాం స్టూడెంట్స్, నెక్స్ట్ ఇక్కడే చేస్తున్నాను ఫార్ములా. విచ్ ఫార్ములా, M1V1 by N1 is equal M2V2 by N2. ఈ ఫార్ములా మనం వాడతాం. ఇక్కడ మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి, V1 కనుక్కోవాలి. ఈ V1 కనుక్కోవాలి. ఈ V1 కనుక్కోవాలంటే M2V2 by N2 ఇంటూ N1 by M1. మొత్తం సబ్స్టిట్యూట్ చేయండి స్టూడెంట్స్. సో ఫార్ములా M1V1 by N1 is equal to M2V2 by N2. సో V1 కనుక్కుంటున్నాను. M2V2 by N2 రైట్ సైడ్ ఇది రాశాను, లెఫ్ట్ సైడ్ ఇది. సో ఇక్కడ V1 కనుక్కోవాలి కాబట్టి సో ఇదేమో మల్టిప్లికేషన్లో రెసిప్రోకల్ అయింది. M1 by N1 ఏమైంది, N1 by M1 అయింది. సో సబ్స్టిట్యూట్ చేస్తున్నా. M2 ఎంత ఇచ్చాడు, 0.1 ఇంటూ V2 100 ఇంటూ N1 2 మోల్స్ బై N2 5 మోల్స్ ఇంటూ 0.1. రెండింటిలో మొలారిటీ సేమేగా. సో చూడండి 0.1 చేసేద్దామా, క్యాన్సిల్ చేశాను. 5 1s 5 20s. సో V1 ఎంత స్టూడెంట్స్, 20 ఇంటూ 2 V1 40 milliliters. దిస్ ఈజ్ అవర్ ఆన్సర్. సో ఇది ఎంత వాల్యూమ్ కావాలి మనకి, హౌ మచ్ వాల్యూమ్ వీ హ్యావ్ టు రిక్వైర్, 40 milliliters ఆఫ్ 0.1 molar KMnO4 required to react with 100 ml of 0.1 molar oxalic acid solution in the presence of H2SO4. సో ఇది స్టూడెంట్స్ రియాక్షన్ రాసుకున్నాను. రియాక్షన్ ఎందుకు రాసుకోవాలంటే నెంబర్ ఆఫ్ మోల్స్ ఫైండ్ అవుట్ చేయాలి. సో 2 moles 5 moles ఫైండ్ అవుట్ చేయాలి. మొలారిటీ, సో ఇక్కడ వాల్యూమ్ కనుక్కోవాలి. సో ఆక్సాలిక్ యాసిడ్ మొలారిటీ, వాల్యూమ్ సబ్స్టిట్యూట్ చేశాను. సో ఫార్ములా యూజ్ చేశాను, V1 కనుక్కున్నాను. ఇది మన ఆన్సర్. నెక్స్ట్ ఐఎమ్ గోయింగ్ టు ఎక్స్ప్లెయిన్ నెక్స్ట్ ప్రాబ్లం. నోట్ చేసుకోండి. నెక్స్ట్ ప్రాబ్లం ఐఎమ్ గోయింగ్ టు ఎక్స్ప్లెయిన్. నెక్స్ట్ ప్రాబ్లం స్టూడెంట్స్, ప్రాబ్లం నెంబర్ 5. 200 ml ఆఫ్ KMnO4, 200 ml of potassium permanganate solution is exactly reduced by 100 ml 0.5 molar oxalic acid solution. 0.5 molar oxalic acid solution. Find the molarity of KMnO4 solution. సో ఇక్కడ టైట్రేషన్ ఏంటంటే KMnO4 oxalic acid టైట్రేషన్ స్టూడెంట్స్. ఇందాక బిఫోర్ ప్రాబ్లం ఎలా చేసామో ప్రీవియస్ ప్రాబ్లంలో సేమ్ అదే ఫార్ములా యూజ్ చేస్తాం. ఇక్కడ పొటాషియం పర్మాంగనేట్ రియాక్ట్స్ విత్ ఆక్సాలిక్ యాసిడ్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ సల్ఫ్యూరిక్ యాసిడ్ టు ఫార్మ్ పొటాషియం సల్ఫేట్. ప్రొడక్ట్స్ గుర్తుపెట్టుకోవాలి, మ్యాంగనీస్ సల్ఫేట్, CO2 H2 ఇలా గ్యాప్ వదులుకుంటే బాగుంటుంది. సో ఎప్పుడు పొటాషియం పర్మాంగనేట్కి 2 moles ఉంటుంది, ఆక్సాలిక్ యాసిడ్ 5 moles ఉంటుంది. సో 2 + 5 రావడానికి 2 + 3 moles ఆఫ్ సల్ఫ్యూరిక్ యాసిడ్. ట్రిక్ అనమాట, ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. 2 + 3 5 moles. సో K2 మ్యాంగనీస్లు ఎన్ని ఉన్నాయి బ్యాలెన్స్ చేస్తున్నా. పొటాషియం బ్యాలెన్స్ అయినాయి 2, మ్యాంగనీస్లు 2 మ్యాంగనీసెస్. అలానే కార్బన్స్ 5 2s 10. అలానే హైడ్రోజన్స్, సో 3 2s are 6, 5 2s 10, 16 ఉండాలి కాబట్టి 8 పెడుతున్నా. 8 2 16. మొత్తం బ్యాలెన్స్డ్ ఈక్వేషన్ అనమాట. ఆక్సిజన్స్ కూడా ఆల్రెడీ బ్యాలెన్స్ అయి ఉంటాయి. సో ఇక్కడ మనకి ఏంటంటే KMnO4 ఆక్సాలిక్ యాసిడ్ టైట్రేషన్. ఆక్సాలిక్ యాసిడ్
ఆక్సాలిక్ యాసిడ్. సో ఇక్కడ KMnO4ని బ్యూరేట్లో తీసుకుంటాం. ఆక్సాలిక్ యాసిడ్ 20 ml పిపెట్ అవుట్ చేసి దానికి మనం సల్ఫ్యూరిక్ యాసిడ్ యాడ్ చేస్తాం. 10 ml యాడ్ చేసి హీటింగ్ ఉంటుంది దీనికి. సో ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి ఇచ్చిన కండిషన్స్లో మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి? మొలారిటీ ఫైండ్ అవుట్ చేయాలి. దేని యొక్క మొలారిటీ ఫైండ్ అవుట్ చేయాలి? KMnO4. M1 ఫైండ్ అవుట్ చేయాలి. V1 ఇస్తాడు N1. నెంబర్ ఆఫ్ మోల్స్ ఎంత? KMnO4 2. సో ఇక్కడ కావాలంటే రాసుకోవచ్చు మొలారిటీ ఆఫ్ KMnO4, వాల్యూమ్ ఆఫ్ KMnO4, నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ KMnO4. ఇది రెండిటికి. అలానే మొలారిటీ ఆఫ్ ఆక్సాలిక్ యాసిడ్, వాల్యూమ్ ఆఫ్ ఆక్సాలిక్ యాసిడ్, నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ ఆక్సాలిక్ యాసిడ్. ఫస్ట్ నెంబర్ ఆఫ్ మోల్స్ ఈజీగా తెలుసు కదా, 2 moles, ఇది 5 moles. 5 moles సబ్స్టిట్యూట్ చేశాను. 3 moles, 5 moles. సో ఇక్కడ మీకు ఇక్కడ ప్రాబ్లం చేసుకోవడానికి గ్యాప్ లేదు కాబట్టి నేను కొద్దిగా దీన్ని మార్జిన్ ఇవ్వలేదు, కట్ చేసి ఇక్కడ చేస్తాం. ఆక్సాలిక్ యాసిడ్, మొలారిటీ, వాల్యూమ్ ఆఫ్ ఆక్సాలిక్ యాసిడ్, నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ ఆక్సాలిక్ యాసిడ్. నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ ఆక్సాలిక్ యాసిడ్ 5 moles. సో మోల్స్ ఆఫ్ నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ పొటాషియం పర్మాంగనేట్ 2 moles. సో ఇక్కడ చూడండి వాల్యూమ్ KMnO4 వాల్యూమ్ ఎంత ఇచ్చాడు స్టూడెంట్? 200 ml ఆఫ్ KMnO4. వాల్యూమ్ 200 ఇచ్చాడు KMnO4. అలానే ఆక్సాలిక్ యాసిడ్ వాల్యూమ్ ఎంత ఇచ్చాడు? ఈజ్ ఎగ్జాక్ట్లీ రెడ్యూస్డ్ బై 100 ml. అంటే ఆక్సాలిక్ యాసిడ్తో రెడ్యూస్ అవుతుంది కాబట్టి 100 ml. మొలారిటీ ఇచ్చాడు 0.5 మోలార్ ఆక్సాలిక్ యాసిడ్, 0.5. ఇది డేటా స్టూడెంట్స్. సో మనకి ఏ ఫార్ములా యూజ్ చేస్తాం ఇక్కడ మొలారిటీ కనుక్కోవడానికి? న్యూట్రలైజేషన్ రియాక్షన్ అనమాట. ఇది కూడా వాటర్ ఫామ్ అవుతుంది కాబట్టి న్యూట్రలైజేషన్ రియాక్షన్. సో ఇక్కడ మనం ఫార్ములా ఏం వాడతాం అంటే మొలారిటీ M1V1/N1 ఈజ్ ఈక్వల్ M2V2/N2. ఈ ఫార్ములా వాడతాం స్టూడెంట్స్. ఇక్కడ మనం మొలారిటీ ఆఫ్ KMnO4 కనుక్కోవాలి కాబట్టి M1. మీ ఇష్టం ఎటైనా రాసుకోవచ్చు. ఇది ఆక్సాలిక్ యాసిడ్ ఇటు రాసుకుంటే అటు KMnO4 రాసుకోవచ్చు, ఇటే రాసుకోవాలని లేదు. అప్పుడప్పుడు M2 కనుక్కుంటాం. ఇప్పుడు ఇక్కడ రాసాం కాబట్టి లెఫ్ట్ సైడ్లో M1 కనుక్కుంటాం. M1 కనుక్కోవాలి కాబట్టి ఫార్ములా ఏంటి స్టూడెంట్స్? సో M1 కనుక్కోవాలి. సో రైట్ సైడ్కి రాసేసుకోండి M2V2/N2 ఇంటూ రెసిప్రోకల్ చేయండి. V1/N1ని రెసిప్రోకల్ చేయండి. N1/V1 సబ్స్టిట్యూట్ చేయండి. M2 0.5 ఇంటూ వాల్యూమ్ 100, N1 నెంబర్ ఆఫ్ మోల్స్ 2/N2 5 moles, V1 200 మొత్తం సబ్స్టిట్యూట్ చేశాను. 0.5 చూడండి, 100 ones, 100 twos are 200, 2 cancel, 5 ones are 0.1. ఎంత స్టూడెంట్స్ ఇక్కడ మొలారిటీ? 0.1 మోలార్ లేదంటే మోల్స్ పర్ లీటర్. సో 0.1 మొలారిటీ ఆఫ్ KMnO4 సొల్యూషన్ వస్తుంది అనమాట మనకి. సో ఇది స్టూడెంట్స్ ఇక్కడ. సో KMnO4 ఆక్సాలిక్ యాసిడ్ టైట్రేషన్లో మనం ఇందాక ఏం కనుక్కున్నాం? వాల్యూమ్ కనుక్కున్నాం. ఇక్కడ మొలారిటీ మీ ఇష్టం. ఇనిషియల్ మొలారిటీ కనుక్కోవచ్చు, ఫైనల్ మొలారిటీ కనుక్కోవచ్చు, మీ ఇష్టం ఏదైనా కనుక్కోవచ్చు. వాల్యూమ్ కనుక్కోవచ్చు, V1 కనుక్కోవచ్చు, V2 కనుక్కోవచ్చు, నెంబర్ ఆఫ్ మోల్స్ కూడా కనుక్కోవచ్చు. సో కనుక్కోవడానికి ఈ ఫార్ములా యూజ్ చేస్తాం. M1/V1 M1V1/N1 ఈజ్ ఈక్వల్ M2V2/N2 వాడతాం. నెంబర్ ఆఫ్ మోల్స్ రావడానికి ఈ ఈక్వేషన్ రాస్తాం అన్నమాట. సో ఇది స్టూడెంట్స్ నెక్స్ట్ ప్రాబ్లం. ఐఎమ్ గోయింగ్ టు ఎక్స్ప్లెయిన్ నెక్స్ట్ ప్రాబ్లం. నోట్ చేసుకోండి. Problem students, last problem, this one. 100 ml of 0. molar sulfuric acid is exactly neutralized by 100 ml of NaOH solution.
Calculate the molarity of NaOH solution. This is acid-base reaction. Sulfuric acid reacts with NaOH to form sodium sulfate and water. ఇక్కడ సో బ్యూరెట్లో మనం ఏం తీసుకుంటామంటే ఈసారి సో సల్ఫ్యూరిక్ యాసిడ్ తీసుకుంటాం, బేస్ NaOH అని తీసుకోవచ్చు. చూడండి ఇక్కడ సో యాసిడ్ రియాక్ట్స్ విత్ బేస్ H2SO4 reacts with sodium hydroxide to form Na2SO4 plus water. ఈ ఫార్ములా మనం వాడతాం. బ్యాలెన్స్ చేసుకోవాలి. ఎన్ని సోడియమ్స్ ఉన్నాయి ఇక్కడ? 2 moles. 1 mole of H2SO4 reacts with 2 moles of NaOH to form సల్ఫర్. చూడండి ఆక్సిజన్ చూసుకోండి 4 to 6, 4 హైడ్రోజన్స్ ఎన్ని ఉన్నాయి? 4 ఉన్నాయి కాబట్టి 2H2. ఇది ఈక్వేషను. సో మన ఇష్టం ఏదైనా మనం ఏం కనుక్కోవాలి ఇక్కడ? ఎగ్జాక్ట్లీ క్యాలిక్యులేట్ ద మొలారిటీ ఆఫ్ NaOH. క్యాలిక్యులేట్ ద మొలారిటీ మన ఇష్టం ఏదైనా రాసుకోవచ్చు. ఇటు నేను ఒకవైపు H2SO4 రాస్తున్నా సల్ఫ్యూరిక్ యాసిడ్, ఇంకోవైపు NaOH సొల్యూషన్ రాస్తున్నా NaOH. చూడండి ఇక్కడ సో M1 మొలారిటీ, వాల్యూమ్, నెంబర్ ఆఫ్ మోల్స్. ఇది మొలారిటీ ఆఫ్ సల్ఫ్యూరిక్ యాసిడ్, వాల్యూమ్ ఆఫ్ సల్ఫ్యూరిక్ యాసిడ్, నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ సల్ఫ్యూరిక్ యాసిడ్. చూడండి మొలారిటీ ఆఫ్ సల్ఫ్యూరిక్ యాసిడ్ ఎంత ఇచ్చాడు? సల్ఫ్యూరిక్ యాసిడ్ మొలారిటీ 0.1 మోలార్. వాల్యూమ్ ఆఫ్ సల్ఫ్యూరిక్ యాసిడ్ 100 ml. నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ సల్ఫ్యూరిక్ యాసిడ్ 1 mole. సో ఇటు మొలారిటీ ఆఫ్ NaOH. సో క్యాలిక్యులేట్ ద మొలారిటీ ఆఫ్ NaOH వీ హ్యావ్ టు క్యాలిక్యులేట్. అలానే వాల్యూమ్ ఆఫ్ NaOH న్యూట్రలైజ్డ్, ఎగ్జాక్ట్లీ న్యూట్రలైజ్డ్ బై 100 ml ఆఫ్ NaOH. ఇది కూడా 100. నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ NaOH N2 ఎన్ని మోల్స్? 2 moles స్టూడెంట్స్. ఇది డేటా. ఫార్ములా, విచ్ ఫార్ములా వీ హ్యావ్ టు యూస్? ఫార్ములా M1 V1 by N1 is equal to M2 V2 by N2. సో అన్నిటిలో మొలారిటీ న్యూట్రలైజేషన్ రియాక్షన్లో సో న్యూట్రలైజేషన్ ప్రాబ్లమ్స్ అన్నిటికీ ఈ ఫార్ములానే యూజ్ చేస్తాం. ఇక్కడ మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి స్టూడెంట్స్? ఇక్కడ M2, ఈసారి M2 కనుక్కోవాలి. చూడండి M1 V1 by N1 ఇంటూ M2 కనుక్కోవాలి కాబట్టి N2 by V2 మొత్తం సబ్స్టిట్యూట్ చేయండి. M1 0.1, V1 100, N2 2 by N1 1 into V2 100. V1 V2 100 same. 100 cancel. 0.1 into 2 0.2 molar. What is our answer students? M2 ఎంత? 0.2 molar. సో M2 కనుక్కోవడానికి ఇది ఫార్ములా. M2 is equal to M1 V1 by N1. సో ఇది రెసిప్రోకల్ అయితే N2 by V2. సో ఇది స్టూడెంట్స్ సల్ఫ్యూరిక్ యాసిడ్ NaOH తో రియాక్ట్ అయినప్పుడు మనకి సో సల్ఫ్యూరిక్ యాసిడ్ మొలారిటీ, వాల్యూమ్, నెంబర్ ఆఫ్ మోల్స్ రాసుకున్నాం. NaOH మొలారిటీ కనుక్కోవాలి, వాల్యూమ్, నెంబర్ ఆఫ్ మోల్స్ సబ్స్టిట్యూట్ చేసుకున్నాం. M2. సో M2 ఆన్సర్ 0.2 molar. సో ఇవి మొలారిటీ ఫార్ములాస్, వాటి మీద ప్రాబ్లమ్ స్టూడెంట్స్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ స్టూడెంట్స్.